అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? పగటి పూట ఏం పనులైపోతే మా అరుగు మీద కూసోని దోస్తులతో గప్పాలు కొడుతుంటే మా ఇంటి ముంగటోళ్ళు ఇండ్లకెళ్ళి ఒక పాట వినిపించిందబ్బా. ఏం పాట అంటే, ఇయాల రేపట్ల జానపద పాటలు ధూమ్ ధామ్ వినిపిస్తానే కదా యాడికి పోయినా. అయితే ఇప్పటిదాకా భార్యాభర్తల మధ్య పంచాయతీ కామెడీ స్కిట్లు మస్తు వచ్చినా పాటలైతే ఏం రాలే. ఇది యాది పెట్టుకొని మరి తిరుపతి అన్న పెన్ను పెట్టిండు, భార్యాభర్తల కామెడీ పాట రాసిండు. ఆ పాట పేరే ఓపెన్ మిడి పాట. అయితే గా పాట ఏందంటే, ఓరెక్క గిదేదో మంచిగా ఉన్నది, మొగుడు పెండ్లంలో కొట్లాట లెక్కనే ఉన్నదని పాట మొత్తం విన్నా. ఇంటి ముంగట సూరు కింద నిలబడి మరి పెండ్లామేమో పెన్మిట్ని బతలాడుతూ ఉంటుంది. నా కాళ్ళు నొత్తాంది, చెయ్యి నొత్తాంది, పని శాతం అయితే లేదు, జర ఓ చెయ్యి అయ్యరాదు, పని తీర్తలేదు ఇంట్లో అని ఒకటే బతలాట. అయితే ఆడోళ్ళ బాధను సంజాయించుకొని ఈ పాటను ఇంత మంచిగా రాసిండు తిరుపతి దామెరన్న. పల్లెలు చూసే ఇండ్లు, రాళ్ళు, దొడ్లు ఇంకా మస్తు చూపెట్టిండు అన్న. మొగుడిని నమ్మించి పని చేయించుకోనని పెండ్లం పడే తిప్పలు కండ్ల ముంగట గిర్రున తిప్పిండు మన మోహన్ మర్రిపెళ్ళన్న. ఈ పాటల భార్య పడే బాధ, కుంటి సాకు, చిరాకు, ఏడుపు, కోపం, చిలిపి చేష్టలు గిట్లా అన్ని ఎమోషన్స్ చూపెట్టిండు అన్న. మొగడు పెండ్లం మధ్య ఉండే చిలిపితనం, కసిరిచ్చుకునుడు, కోపం మస్తు చెప్పిండు. వీడియో తీసుడు రాసుడు మస్తు మంచిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరింట్లో జరిగే ఈ లొల్లి మన కండ్ల ముంగట తీసుకొచ్చి చూపెట్టిండు దర్శకుడు మోహన్ మర్రిపెళ్ళన్న. గణేష్ చెల్పూరి అన్న, నిహారిక తీగుళ్ళక్క నటించిల్లు కాదు జీవించిల్లు. తిరుపతి దామెర పాట రాస్తే ఝాన్సీ అక్క స్వరం ఇచ్చింది. కేఎన్ఆర్ అన్న మ్యూజిక్ మస్తు కొట్టిండు. ఈ పాటని మీరు కూడా ఇంకా చూడకపోయి ఉంటే తిరుపతి దామెర అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి పోయి జల్దీ చూడుర్రి. గట్లనే మీకు ఇంకా నెక్స్ట్ ఏం రివ్యూ కావనో కామెంట్ పెట్టుర్రి. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుర్రి. ఇక ఉంటాం మళ్ళా.